ఏంట్రా పిచ్చి పని. గాయస్ ఇది చూడండి, క్రిస్టియన్స్లో కన్వర్టెడ్ అయిపోయినా సరే వీళ్ళ లోపల సనాతన ఇంకా అలానే ఉంది. అది ఒక సనాతన గొప్ప. మీరు కన్వర్ట్ అయిపోయారు, మీకు రీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. మీరు వేరే రిలీజియన్ కన్వర్ట్ అయిపోయినప్పుడు ఆ రిలీజియన్లో ఉన్న గొప్పతనాన్ని ఫాలో అవ్వండి. మళ్ళా సనాతన ధర్మాన్ని తీసుకెళ్ళడం దేనికి అందులోకి? మీకు ఇది ఇష్టం లేకే కదా ఆ రిలీజియన్లో కన్వర్ట్ అయ్యారు. సో అప్పుడు ఆ రిలీజియన్ ఉన్న గొప్పతనాన్ని చూపించుకుంటూ మీరు ముందుకెళ్ళాలి. అర్థమైందా సనాతన ధర్మం గొప్పతనం ఏంటో? మీరు ఎన్ని మతాలు మారినా కానీ ఒక్కసారి లోపల ఉన్న ట్రెడిషన్ ఎక్కడికి బయటికి పోదు. అదే సనాతన ధర్మం గొప్పతనం. చూసారా? ఎందుకంటే అది బ్లడ్లో ఉండిపోతుంది, నరనరాల్లోని వెళ్ళదు. మీరు కేవలం రిలీజియన్ మారిపోయారు అంతే, కానీ మీ లోపల ఉన్న సనాతన ధర్మం పోలేదు. మీకు ఈ రిలీజియన్ నచ్చక క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు మీరు మారినట్లేదు. ఆ క్రిస్టియన్ దేవుడినే హిందువులోకి మారినట్టు ఉంది. మీరు మారిపోయిన కుదిరిగా మీ పని మీరు చేసుకోండి రయ్యా. మళ్ళా మీ యేసు ప్రభువుని ఎందుకు హిందువుల్లో కన్వర్ట్ చేస్తున్నారు? పాపం ఆయన చూస్తే బాధపడతాడు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ యేసు ప్రభు ఉన్నాను అనుకోండి, ఆయన ఈ వీడియోస్ మీరు చేసే పనులు పిచ్చి పనులన్నీ చూసారనుకోండి, ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకు వచ్చి తలనొప్పి? కుదిరిగా మారిపోయినట్టు ఉండండి. ఇదంతా తీసుకెళ్ళి వాళ్ళు మీ దాంట్లో మళ్ళీ ఎందుకు మిక్స్ చేయండి? సనాతనం అంతా తీసుకెళ్ళి ఎవడ పిచ్చి పిచ్చి నా కొడుకులు రా బాబు.